హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ రేస్ ఎక్స్చేంజ్. నేను మీ మురళీరాపల్లి. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను చూపిస్తాను. ఆ వ్యక్తిని మీరు చాలా ఈజీగా గుర్తుపడతారు. మనోడు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ప్రజల్ని హింసించటం, అనవసరంగా కేసులు పెట్టి ఎవరినైనా ఏడిపించటం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మాత్రం మనోడు పొడుచుకుంటూ బయటకు వస్తాడు. వీరి గురించి చెప్పాలంటే గతంలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్లి కక్ష సాధింపు చర్యగా చేస్తున్న క్రమంలో మనోడికి ఒక వీడియో పెడతాం జరిగింది. అదేంటి, తగ్గేదే లేనా, ఎందుకు తగ్గేదే లేదు, ఏం చూసుకొని నీకు అంత బలుపు, కొంచెం తగ్గు అప్పుడప్పుడు అంటూ ఉచిత సలహాలు ఇచ్చిన ఉప్పర్ ఫెలో అనమాట వీడు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు తొత్తు ఆయన పక్కన నడుస్తూ ఆయన్ని ఆ శాంతం ఉప్పేసుకొని నాగుతా ఉంటాడు. సో హెచ్సిఏ భూముల్ని అక్రమంగా లాక్కుంటున్నాడు అన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. పార్లమెంట్ లో కూడా దాని గురించి మాట్లాడారు. అయితే ఈ క్రమంలో మనోడు బయటకు వచ్చి ఏదో ఉచితంగా ఒక సలహా ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు ఒకసారి వినండి. నిజం తెలుసుకోవడం మన అందరి బాధ్యత. అసలు ఈ 400 ఎకరాలు ఎవరి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీయా లేక ప్రభుత్వాందా? మీ అందరూ ఒక నిజం తెలుసుకోవాలి. 2004 సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్యు దగ్గర నుంచి ఏదైతే 1800 ఎకరాలు ఉన్నాయో హెచ్యు మొత్తం, దాంట్లో 400 ఎకరాల్ని తీసుకొని విలువగల్ల భూమి గోపన్పల్లిలో 205 ఎకరాలు హెచ్యుకి ఇచ్చారు. ఈ ఒప్పందంలో ఆధారాలు కూడా ఉన్నాయి తీసుకుంటున్నాడు. ఈ 400 ఎకరాల్ని స్పోర్ట్స్ అథారిటీ కింద డెవలప్ చేస్తానికి ఒక ప్రైవేట్ సంస్థకి కేవలం 2 కోట్ల రూపాయలకు ఆ ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. దీంట్లో అవినీతి జరిగింది, ఇది తప్పుగా ఇచ్చారు అని నెక్స్ట్ అయిన ముఖ్యమంత్రి ప్రజానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వం కోర్టుని ఆశ్రయిస్తే, దాని తర్వాత వచ్చిన రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 9 సంవత్సరాలు ప్రభుత్వ తరపున లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కొట్లాడారు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ అన్న మేటి గొప్ప లాయర్లను పెట్టి ఈ కేసుని వాదించి ప్రభుత్వం గెలిచేలా చూశారు. మీ అందరికి ఒక విషయం తెలుసా? 2 కోట్లకు అమ్మిన భూమిని ప్రైవేట్ సంస్థకి ఈ రోజు 20,000 కోట్ల విలువ గల ఆస్తి. అది 20,000 కోట్ల ఆస్తి మన ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు చెప్పండి, ఆ భూమి ఎవరిది? ప్రభుత్వాందే కదా. ప్రభుత్వం అంటే మన ఆస్తి కదా. ఇప్పుడు ఆ భూమి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం గెలవకపోయినా మనల్ని తిట్టేవారు. ఈ చాతగాని ప్రభుత్వం 20,000 కోట్ల ఆస్తి పోగొట్టిందని చెప్పి ఇదే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి. ప్రజలు ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఈ లొల్లిలో మీరు పడకండి. మన జీవితాలు మార్చుకోవాలంటే గొప్ప గొప్ప పనులు కావాలి. ఈ కేసు గెలిచుంటే ఈరోజు అడవి నాశనం అవుతుంది, జింకలు నాశనం అవుతున్నాయి, పర్యావరణం ఖరాబ్ అవుతుందని అంటారు. ఓడిపోయి ఉంటే 20,000 కోట్ల ఆస్తి పోగొట్టిననేటోళ్ళు. మీరు అంటారు పర్యావరణం ఖరాబ్ అవుతుంది అని. మీరు ఎప్పుడన్నా చెరువుల పక్కన కడుతుంటే ఇల్లు కట్టించారు కానీ ఎప్పుడన్నా ఆపిర్రా? మీ జోబులు నింపుకొని ఇల్లు కట్టించారని ఎప్పుడన్నా ఆపిర్రా? ఆపిన ఒకే ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చెరువులు కాపాడేండు. ఇప్పుడెలా ఖరాబ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? క్లియర్ గా చెప్తుంది ప్రభుత్వం, మేము చెరువుల్ని ముట్టుకోము, ఆ లోపల ఉన్న చెరువును కూడా మేము ముట్టుకోము, జంతువులకు కూడా ఏం కానీయము. ఆ జంతువుల్ని ఎవరేం చంపరండి. ఆ జంతువుల్ని తీసుకెళ్లి వేరే దగ్గర అడవిలలో వదులుతారు, మంచి సేఫ్ ప్లేస్లలో పెడతారు. అవి ఇంకా స్వేచ్ఛగా ఉంటాయి. మీరు జంతువులు చస్తున్నాయి, జంతువులు చచ్చిపోతున్నాయి, నెమలీలు చస్తున్నాయి, జింకలు చస్తున్నాయి ఇంత అంటున్నారు కదా. అదే హెచ్యులో చదివే పిల్లలే 2017 నుంచి ఇప్పుడు వరకు 350 జింకలు చచ్చిపోయినాయి అని చెప్పి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి చాలా సార్లు కంప్లైంట్ చేశారు. అప్పుడున్న మున్సిపల్ మంత్రి ఏం చేయలేదు. మరి ఎట్లా చచ్చిపోయినాయండి అవన్నీ? కుక్కలు ఎమ్మడబడి పీక్కొని తింటే చచ్చిపోయినాయి, రోగాలు వచ్చి చచ్చిపోయినాయి. వాటికి అక్కడ కూడా సేఫ్ కాదు. 400 ఎకరాల్లో ఒక మూగ జీవులను తీసుకొచ్చి పెట్టాలా, ఇవి ఇక్కడనే పెరగాలని రూల్ లేదు. విస్తారమైన అడవిలు వేస్తాయి, మంచి సంతోషంగా బతుకుతాయి. ఆ భూమిలో ఆ 400 ఎకరాల్లో నా మనసులో ఉన్న మాట చెప్తున్నా, 400 ఎకరాల్లో గొప్ప కంపెనీలు రాబోతాయి. హైదరాబాద్ కి గొప్ప కంపెనీలు రావాలా, ఎంతో మంది యువతకి ఉద్యోగాలు దొరకాలి. మన తెలంగాణ ప్రభుత్వం ఆస్తి అది 20,000 కోట్లు. ఆ 20,000 కోట్లతోని కనీసం 2 లక్షల మంది పేద కుటుంబాలకు, ఇల్లు లేని కుటుంబాలకు ఇల్లు కట్టొచ్చు.
ఈ విధంగా ఆలోచించండి. మీరు అంటారు అడవులు ఖరాబ్ అవుతున్నాయని. ఒకప్పుడు హైదరాబాదు, ముంబై ఇవన్నీ అడవులే. ఈ రోజు అభివృద్ధి అయితేనే కదా మనం అక్కడ ఉంది. ఎప్పటికైనా అభివృద్ధి ముఖ్యం. అక్కడ ఒక 400 ఎకరాలు పోతే మొత్తం భూమి బద్దలైపోయినట్టు ఏదో ఇవన్నీ ఆలోచిస్తున్నారు చూడండి, అది పూర్తిగా తప్పు. అదంతా విష ప్రచారం. అది మన ఆస్తి. మీరు ఎప్పుడైతే ఈ ప్రతిపక్షాల ట్రాప్ లో పడకుండా మీకు నిజాలు తెలిస్తే అది చాలు, మీరే మద్దతు పలుకుతారు. ప్రభుత్వానికి అండగా ఉండండి. మూగ జీవులకు ఏమీ కాదు. సిటీలో ఉన్న చెరువులే ఖరాబ్ కానిస్తలేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ జంతువులకు గానీ ఆ లోపల చెరువుని ఎందుకు ఖరాబ్ చేస్తాడండి? ఆ రోజు చెరువు పక్కన ఇల్లులు కూడా కొడితే అదే రోడ్డు మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు తిట్టారు. ఇంట్లో ఆడోళ్లతో సహా తిట్టారు. ఈ రోజు మన ఆస్తిని అన్న కాపాడాలని చూస్తుంటే అది పద్ధతి కాదు. మీ అందరు నిజాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ దీనికి మద్దతుగా నిలవాలి. విన్నారు కదా, అసలు వీడికి ఏం సంబంధం? కావాలంటే హెచ్సియు లోపలికి వెళ్ళి మాట్లాడమను ఈ మాటలు. ఎక్కడో ఎవడో లేని దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని మాట్లాడతాడు ఎందుకు? హెచ్సియు దగ్గరికి వెళ్తే గుడంపై పెట్టి గూటంలో లేపుతారు. నీకేం తెలుసురా? 400 ఎకరాల భూమి ఒక సెంట్రల్ యూనివర్సిటీ కొట్టేస్తున్నారంటే కొద్దిగా కూడా సిగ్గు లేకుండా వచ్చి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ మాట్లాడుతున్నావు నువ్వు. అసలు సెంట్రల్ యూనివర్సిటీ ఆస్తులని సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి హక్కు ఉండదా నాకు తెలీదా మీకు? మినిమం సెన్స్ లేదా? ఏం చదువుకున్నావు అసలు నువ్వు? ఏం చదువుకున్నావయ్యా నువ్వు? చదువుకున్నా కూడా ఈ రేంజ్ లో మాట్లాడుతున్నావు అంటే అజ్ఞానం అనాలా నిన్ను, లేకపోతే మతం అనాలా? అల్లు అర్జున్ కేసులో కూడా అలాగే ఇచ్చి పెద్ద ఉచిత సలహాలు ఇచ్చావు ఇది రేవంత్ రెడ్డి అని. ఆ తర్వాత 100 మంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. అర్థమైంది కదా? సాక్షాత్ మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అనలేకపోయాడు. మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రులు ఎవరు కూడా రేవంత్ రెడ్డి అని సరిగా పలకలేకపోయారు. చివరికి ఒక సభకి వెళ్తే అక్కడ యాంకర్ కూడా చివరికి కిరణ్ రెడ్డి అనే పలికింది. రేవంత్ రెడ్డిని ఎవరు ముఖ్యమంత్రిగానే కన్సిడర్ చేయట్లేదని చాలా మంది అనుకుంటుంటే నువ్వు ఇచ్చింది ప్రతిదానికి లింగ అంటూ సొంత పెత్తనాలు చేసుకుంటూ ఏదో ఉచిత సలహాలు ఇస్తా ఉంటావు. నీకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఎస్యూ లోపలికి వెళ్ళి ఆ విద్యార్థులకి ఇవ్వు, అది జరుగుతుంది అనమాట. సో ఇట్లాంటి బురద కోళ్ళు అక్కడక్కడ ఉంటూ ఉంటారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం రాజకీయంగా లబ్ధి దొరుకుతుందని రాజకీయ నాయకులు సంకనాపుకుంటూ తిరిగే కొంతమంది ఇట్లాంటి ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళ గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. హెచ్సియు భూములు అనేవి 100% హెచ్సియు స్టేట్ గవర్నమెంట్ ఇవి కాదు. ఒకవేళ అవి కోర్టులో ఉన్నా కూడా అవి తీసుకొచ్చి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా స్టేట్ గవర్నమెంట్. ఎందుకంటే అది ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన అబద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుచరులకు రాసిచ్చినటువంటి భూములు కాబట్టి దాని వాళ్ళ దగ్గర నుంచి అక్రమంగా రాసిచ్చారని లాక్కున్నారు కాబట్టి సో దానికి మనోడు పిక్కొని చస్తా ఉన్నారు. అంతేగాని హెచ్సియు భూములు గవర్నమెంటే కాదు, ఇంకెవడే కాదు. హెచ్సియు భూములు ఆ సెంట్రల్ యూనివర్సిటీయే. ఇది వాస్తవం. అంతే. వెళ్ళి పక్కెళ్ళాడుకోమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.